సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మద్యం మత్తులో యువకుల వీరంగం కలకలం రేపింది. వ్యవసాయ పనులు ముగించుకొని ట్రాక్టర్పై ఇంటికి తిరిగి వెళ్తున్న కూలీలపై కొందరు యువకులు దాడికి దిగారు. అనంతగిరి మండలానికి చెందిన కూలీలు తొగర్రాయి గ్రామం నుంచి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం గంజాయి మత్తులో ఉన్న యువకులు ట్రాక్టర్ డ్రైవర్తో పాటు మరికొందరిపై దాడి చేసి తీవ్ర భయాందోళనకు గురిచేశారు. అడ్డొస్తే ట్రాక్టర్లను తగలబెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాడిలో కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధిత కూలీలు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అయితే వ్యవసాయ పనులు ముగించుకొని ట్రాక్టర్పై ఇంటికి తిరిగి వెళ్తున్న కూలీలపై అయితే కొందరక్కడ యువకులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దాడి చేసిన యువకులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మద్యం మత్తులో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. నడి రోడ్డుపైనే ట్రాక్టర్ పై వెళ్తున్న కూలీల పైన దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతగిరి మండల కేంద్రానికి చెందిన కొందరు కూలీలు తొగర్రాయి గ్రామంలో పనులు ముగించుకొని తిరిగి ఇంటికి ట్రాక్టర్ పై వెళ్తున్నప్పుడు ఇక్కడ కోదాడ పట్టణ కేంద్రంలో ఆ ట్రాక్టర్ ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి ఆ డ్రైవర్ పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడమే కాదు, ఆ దాడి చేస్తున్నప్పుడు అడ్డుకోబోయిన మరికొందరిపై కూడా దాడి చేశారు. మొత్తం కూడా గంజాయి మత్తులో మద్యం మత్తులో ఉన్నారు. వారంతా కూడా విచక్షణ కోల్పోయి ఉన్నారు. ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఆ డ్రైవర్ ని మరికొందరు కూలీలపై కూడా దాడి చేశారు. అంతేకాదు, మీరు మమ్మల్ని అడ్డుకున్నా మా పైన ఏమైనా తిరగబడితే మీ ట్రాక్టర్ ని కాలబెడతామంటూ వారు రెచ్చిపోయారు. వారు అప్పటికే మద్యం మత్తులో ఉండి వారు విచక్షణ లేకపోవడంతో వారు మరింత ప్రమాదం అని చెప్పేసి కొంతమంది ఒక పక్క దాడి జరుగుతున్నప్పటికీ కొంత సమన్వయం పాటించారు. తర్వాత ఇటు కోదాడ పట్టణ పోలీసులకి కూలీలు కంప్లైంట్ చేయడం జరిగింది. అంతా కూడా పోలీసులు కూడా దానిపైన కేసు నమోదు చేసుకొని మొత్తం సీసీ రికార్డులు పరిశీలించినప్పుడు ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా కనుక్కోవడం జరిగింది. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అయితే మొత్తం విచారణ చేస్తున్నారు. విచారణ చేసి ఆ యొక్క గంజాయి మత్తులో ఉన్న దాడి చేసి ఆ యొక్క దుండగులను పట్టుకొని వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క విచ్చలవిడిగా గంజాయి ముఠాలు యువకులు ఇట్లా విశ్వంలో మద్యం సేవించి గంజాయి మత్తులో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి పోలీసులు ఇలాంటి పైన ఘటనలు జరగకుండా ఉండే విధంగా కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటే ఇటు బాధితులు ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.